విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేస్తున్న లోకేష్. విద్యార్థుల భవిష్యత్తుకు మనం కృషి చేయాలి. దామరమడుగు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యార్థుల భవిష్యత్తు సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే మనం కూడా కృషి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, భోజన నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలో 483 మందికి గాను 210 మంది హాజరు కావడంతో ఆమె హాజరు శాతం పెరగాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. భోజన నిర్వహణ సరిగా లేదన్నారు. ఇలాగే ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈసారి వచ్చేసరికి అన్ని సక్రమంగా ఉండాలని సూచించారు. వెజిటబుల్ రైస్, అన్నం ఉడకడానికి, ఎగ్స్ స్మెల్ వస్తుంది. వింటున్నారా? మీరు వింటున్నారా? వెజిటబుల్ రైస్ ఉడకట్లేదు, ఎగ్స్ స్మెల్ వస్తున్నాయి, అన్నం ఉడకట్లేదు, ఆ పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? రాండి ఇక్కడ లెక్కకి గవర్నమెంట్ కానీ కావాలన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే 416 అన్నారు. ఈ రోజు 280 మంది వచ్చున్నారు, 30 మంది వచ్చారు, 283 వచ్చారు, 208 ఇచ్చున్నారు. సగం మంది పిల్లలు ఇంటికి తెచ్చుకుంటున్నారు. దాంట్లో భోజనం 2 రోజులు వెజ్ బిర్యానీ పెడుతున్నారు. అసలు రైస్ ఉడకట్లేదంట. అన్నంలో మొత్తం చిక్కీలు ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారు. దాంట్లో పురుగులు ఉంటున్నాయంట. అవునా? అదే దామరమడుగు జడ్పీ హై స్కూల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది. పిల్లలు భోజనం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడానికి కోసమని వచ్చాను. సో ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని నేను ఇక్కడున్న స్టాఫ్తో కూడా మాట్లాడాను. దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ 416 మంది ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చూస్తే 283 మంది వచ్చున్నారు. సో దానికి కారణాలు అడగడం జరిగింది, ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి. రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని, అదేవిధంగా వీళ్ళకి మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. దానికి అనుగుణంగా మనము లోకల్గా విద్యా కమిటీ వేయడం జరిగింది. ఇక్కడున్న ఈ స్కూల్లో ఉన్న విద్యా కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు టీచర్స్తో కలిసి పిల్లలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికే విద్యా కమిటీ అనేది ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా విద్యా కమిటీల్లో మెంబర్లుగా చేశాం. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తే, అందరు పిల్లలు మీ బిడ్డలు అనుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని చెప్పి నేను విద్యా కమిటీని, అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్ని అందరినీ కూడా కోరుతున్నాను. సో నెక్స్ట్ విజిట్కి నేను వచ్చేటప్పటికి ఈ స్కూల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీకు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని మన ప్రభుత్వం ఎంత తాపత్రయపడుతుందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వాళ్ళు కంటున్న కళలు భావి పౌరుల కోసం, విద్యార్థుల కోసం ఒక పక్క విద్య, ఇంకొక పక్క వాళ్ళకి బలమైన ఆహారం అందించాలని మనం ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నామో అదంతా కూడా దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్
టీచర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ పనిచేయాలని చెప్పి లోకల్ లీడర్స్ కానీ అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను.